పోతుంది కదా అనుకుంది. తర్వాత హోమియోపతి లేకపోతే జీలకర్ర నీళ్ళు, ఆ నీళ్ళు ఈ నీళ్ళు 2 రోజులు అది వాడింది. దాని మీద ఆధారపడింది. ఆ వైద్యం మీద ఈ వైద్యం మీద ఆధారపడింది, ఏమీ ప్రతిఫలం లేదు. ప్రార్థన మీద ఆధారపడింది, స్వస్థత కలిగింది. అమ్మే చేస్తాడు దేవుడు. దేవుని మీద ఆధారపడితే మెట్టుకు పై మెట్టు దేవుడిని ఎక్కిస్తాడు. కొంచెం లేట్ అవుతుంది, కొంచెం బాధపడినా పర్వాలేదు, కొంచెం ఇబ్బంది పడినా పర్వాలేదు, ఓకేనా? కానీ జీవము కలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేద్దాం గలతీ రాసిన పత్రికలో చాలా మంచి మాటలు. మొన్న 4వ అధ్యాయం మనం చదువుకున్నాం. కొన్ని విషయాలు 12, 13, 14 వరకు మనం చదువుకున్నాం. 15 కానించి మనం చదువుతాం. 4వ అధ్యాయము 15వ వచనం కానించి కొన్ని విషయాలు. ఇక్కడ ఒక కుటుంబము కనబడుతుంది. ఈ 2 కుటుంబాలు, ఒక కుటుంబంలో 2 చీలికలు కనబడుతున్నాయి. జ్ఞాపకం చేసుకోండి, ఒక కుటుంబంలో 2 చీలికలు, 2 దారులు కనబడుతున్నాయి. ఏ దారి కావాలో తెలుసుకో మానవా అని పాట రాస్తూ ఉన్నాడు కదండి. ఈ మంచి మార్గం కావాలా, ఏ మార్గం కావాలా అనేది. ఒక కుటుంబంలోనే 2 చీలికలు కనబడుతున్నాయి. ఒక మార్గంలోనే 2 దారులు కనబడుతున్నాయి. ఒక తండ్రి స్థానంలోనే 2 తల్లులు కనబడుతున్నారు. ఏ తల్లి నీకు సొంతమైనదో, ఏది నీకు ఖ్యాతి కలిగినదో, మంచి పేరు తగ్గనిదో, విలువైనదో అది మీరు గ్రహించాలి. అది ఎవరట? విశ్వాసులైన వారు మాత్రమే ఆ విలువను తెలుసుకుంటారు. ఏమండి, మనోజ్ఞానము, మనోనేత్రము తెరిస్తే కానీ వాక్యం అర్థం కాదు. కొంచెం మైండ్ సెట్ బైబిల్ మీద పెట్టాలి. వస్తున్నాం వెళ్తున్నాం అని అంటే ఏది కూడా పని అవ్వదు. దేవుని వాక్యం మీద పెడదాం. చూడండి, మీరందరూ అంట ధర్మశాస్త్రమునకు లోబడిన వారు. చదువుదామా? ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబిక్కి నాకిచ్చి వేసి ఉన్నారని మీ పక్షమున సాక్ష్యము పలుకుతున్నాడు. ఇది రాసింది ఎవరని చెప్పాను మొన్నటి ఆదివారం? అపోస్తుడైన పౌలు. ఎవరికి రాస్తున్నాడు? ఒక లెటర్ రాశాడు. గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అంటే ఒడ్డూరులో ఉన్న ఒక పరిచర్య సంఘములో ఉన్న బిడ్డలకి, మీకందరికీ కూడా రాస్తున్నాడు అపోస్తుడైన పౌలు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడే రాస్తున్నాడు ఈ లెటర్. కాబట్టి 21వ వచనం చదువుతాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా. ఎవరికి లోబడాలి మనము? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి లేదు. ఎవరో చెప్పారట ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి అని. లేదు, ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలి. అంటే ధర్మశాస్త్రం ఎవరిది? తండ్రిది. మరి కొత్త నిబంధన ఎవరిది? యేసు ప్రభువుది అని చెబుతూ ఉంటారు. అవును, మంచిదే. మరి తండ్రిని అనుసరించుకోకుండా, తండ్రి విధేయులుగా ఉండకోకుండా, తండ్రి మాట వినకోకుండా మనకిష్టం వచ్చినట్టు త్రోవకు వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసండి? చాలా సమస్యలకు ఎదురవుతాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి మనం వెళదాం. మీ మైండ్ సెట్ కొంచెం తడబడిగా ఉంది, అర్థం చేసుకోలేని మైండ్ సెట్గా లేదు. ప్రార్థన, మీ శిరస్సులు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన రాజ్య బలమైన దేవ, నీ అపారమైన ప్రేమకు వందనాలు. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి. అబద్ధమాడే దేవుడు కాదు అని చెప్పావు. సంఖ్యాకాండములో మీరు చదువుకున్నాం ప్రభు. మేము ఇక్కడ ఈ రోజునైనా గలతీ రాసిన పత్రికలో మీరు మాట్లాడుతున్న మాట, కొన్ని విషయాలు మాకు తెలియపరచడానికి కృపతో నింపమని, నీ దైవజనుల యొక్క ముఖాంతర రూపములో నుంచి అర్థం చేసుకునే జ్ఞానం మాకు ప్రసాదింపచేయమని త్వరగా రానియున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ, వినయముతో బ్రతిమలాడి వేడుకుంటూ ఈ కూడికను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి. చేతులు పైకెత్తి చెప్పండి. ఒకసారి చప్పట్లు కొట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుదాం. అయితే ఒకరోజు దైవ సేవకుడు ప్రార్థన చేసుకుంటున్నాడట. పలానా గ్రామానికి నువ్వు వెళ్ళు, ఆ గ్రామానికి నువ్వు వెళితే నేను అక్కడ నేను చూపిస్తాను, ఎల్లు అన్నాడట.
అలాగే నాయన అన్నాడట. అతని పేరే చార్లెస్ పిన్ని గారు. ఎవరట? చార్లెస్ పిన్ని. ప్రార్థన చేసుకున్నప్పుడు పలానా గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. ఓకే, అక్కడ ఒక మూల చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళు అన్నాడట. అక్కడికి వెళ్ళి ప్రసంగం చెయ్యాలి అన్నాడట. సరే అనుకుని అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ చర్చి దగ్గర 2 తలుపులు అలాగ కొద్దిగా జారేసి ఉన్నాయట, తాళాలేసి లేవు. అది పాడడిపోయిన చర్చి. ఆ చర్చిలోకి ఎవరు రావట్లేదు, దూరం అయిపోయిందని వాళ్ళే ఇంకొక చర్చిని అక్కడ చేసుకుని ఆ బలిపీఠను కట్టుకుని అక్కడ ఉంటున్నారు ఊరిలో. అయితే లోపలికి వెళ్ళు అన్నాడట. ఎవరు? దేవుడు ఎప్పుడైనా మీతోటి అలా మాట్లాడుతూ ఉంటాడా? ఒక్కసారి ప్రార్థనలో ఉన్నదప్పుడు, ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం తిరుగుతున్నదప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జరిగిన సంఘటన ఏంటంటే లోపలికి వెళ్ళు అన్నాడట. లోపలికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఏమయ్యింది అని అంటే, నా ప్రియా దేవుని బిడ్డలారా, ఏమన్నాడో తెలుసా? అక్కడ కొంచెం ఆ బలిపీఠం దగ్గర చిందరవందరగా ఉంది కదా, ఆ మూల చీపురు గట్ట ఉంటుంది, పట్టుకున్నాడట. ఆ చీపురు గట్ట పట్టుకుని దులిపేసేసాడట. ప్రసంగం చెయ్యి అన్నాడట. ఎవరు? దేవుడు చెబుతున్నాడు. ఎవరితోటి? సేవకుడితోటి. అది ఎట్లనైనా ఇక్కడ ఎవరు లేరు కదా, ప్రసంగం చేయమంటున్నావేంటి అంటే, నువ్వు చెయ్యవయ్యా అన్నాడట. దేవుడు చెప్తున్న మాట. సరే నిలబడి, ప్రియులారా, దేవుని మీద ఆధారపడుతున్న బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు అని ఒక వాక్యాన్ని పట్టుకుని మీరు మారు మనసు పొందండి అన్న దానికోసం దేవుడు మాట్లాడమంటే, ఆ పాస్టర్ గారు నిలబడి ఆ బలిపీఠం దగ్గర అదంతా దులుపుకుని మారు మనసు కోసం ప్రార్థన చేసి వాక్యం బోధించాడట. అరగంట, గంట అయిపోయిందంట. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు చెప్పండి? బల్లలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? టేబుల్స్ ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? బూజు ఉంది. అక్కడ ఏమున్నాయి? అక్కడ ఏమీ లేవు. దేవుడు మాట్లాడమంటే ఇక్కడ దైవజనుడు మాట్లాడుతున్నాడు. ప్రసంగం అయిపోయింది. ప్రసంగం కోసం ప్రార్థన చెయ్యి అని దేవుడు అన్నాడట. ఓకే, ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాడట. ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏమన్నాడో తెలుసండి? దేవుడు, ఎవరైనా మారు మనసు పొందితే చేతులు పైకెత్తండి అన్నాడట. ఎటకారం కదా ఇది. అక్కడ ఎవరు లేరు కదా ప్రభు అంటే, అర్రే నేను చెప్పింది చెయ్యి అన్నాడట. ఎవరైనా మారు మనసు పొందితే చేతులు పైకెత్తండి అంటే, అదిగో ఆ గిన్నెలు ఉన్నాయి చూసారా, ఆ గిన్నెల మూల నుంచి 2 చేతులు పైకి వచ్చినాయి అంట. మీకు స్పందన ఉండదే? ఆమేనని చెప్పరా? అదేంటండి 2 చేతులు పైకి రావడం ఏంటి? ఇతను ఆశ్చర్యపడిపోయాడు. పాస్టర్ గారు ఆశ్చర్యపడిపోయి, మీరు లేచి నిలబడండి అన్నాడట. లేచి నిలబడేసరికి గజగజ గజగజ వణుకుతూ బలిపీఠం దగ్గరికి రండి అంటే బలిపీఠం దగ్గరికి వచ్చారట. మీరు మారు మనసు పొందారంటే మారు మనసు పొందామన్నారట. ఇక నుంచి లోకం వైపు వదిలిపెడతామంటే లోకం వైపు మేము తిరగమన్నారట. మీరు ఎవరు ఏంటి మీరు చెప్పండి సాక్ష్యం అంటే, రాత్రి దొంగతనానికి వచ్చాం సార్, రాత్రి దొంగతనానికి వచ్చాం సార్, మమ్మల్ని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటుంటే ఈ పాడుపడ్డ చర్చలోనికి మేము వచ్చి మమ్మల్ని ఎవరు కూడా పట్టుకోరు కదా అనుకొని ఆ గిన్నెల చాటును మేము దాక్కున్నాం సార్. రాత్రి మళ్ళీ వెళ్ళిపోదామని అనుకునే టయానికి మమ్మల్ని అందరినీ కూడా అక్కడ చుట్టుపక్కలగా అందరూ కూడా మమ్మల్ని కాపలా కాసేశారండి. మేము తప్పించుకుని గుడి చాటులో ఉన్నామండి. దేవుడు దైవజనుడు ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. దైవజనుడు ద్వారా దేవుని వాక్యం ఏంటో, దేవుడు అంటే ఏంటో, మారు మనసు అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, విశ్వాసం అంటే ఏంటో నాకు తెలియపరిచిపడ్డాదండి. మీరు మారు మనసు పొందామండి, మాకు బాప్తిసం ఇవ్వండి. హల్లెలూయా.
ఒక ఖైదీలు, ఒక దొంగలు, ఒక హత్య చేసేవారు, ఒక వ్యభిచారులు, ఒక లోకానుసారముగా ఉండే వ్యక్తులు ఒక దేవుని వాక్యానికి లోబడి మనసు మారింది అంటే, దైవ సేవకుని ఒక్కొక్క చోటకు పంపిస్తున్నాడు అంటే ఏదో ఒక గొప్ప కార్యం అక్కడ చెప్పాలి. స్వరం మీద చెప్పండి ఆ మాట. ఊరికినే మీ ఇంటి దగ్గరికి నేను రావట్లేదని కాదు, ఊరికినే మీ ఇంటి దగ్గరికి నేను వస్తున్నానని కాదు. అడుగు పెట్టాడు అంటే ఆటోమేటిక్గా మీ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ గలతీలో ఉన్న సంఘానికి కూడా అపోస్తుడైన పౌలు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ధర్మశాస్త్రానికి లోబడిన వారులారా, మీరు ఎవరికి లోబడుతున్నారు? లోబడలేని వాడు శిక్షార్హుడు అవుతాడు. ఏమవుతాడంట? శిక్షార్హుడు అవుతాడు. అవిధేయుడిగా ఉన్నాడు. ఎవరు అతని పేరు చెప్పాలి? ఎవరు? యోనా. అవిధేయుడిగా ఉన్నాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడా? దేవుని మాటకు అంగీకరించాడా? మరి మీరు అమ్మా, మీరు లోబడుతున్నారా? ఎలా లోబడుతున్నారు? లోబడుతున్నా అన్న దానికి అర్థమేముంది? ఆదివారం ప్రార్థన అంతే, ఫినిష్. చెప్పాలి, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఆదివారం అంతే. మరి ఇంకేమి లేదు. ఆదివారం మాత్రమే భక్తులు. మరి ధర్మశాస్త్రం అలా చెప్పలేదుగా. ధర్మశాస్త్రానికి లోబడిన వారు అయితే ఇంటింటా రొట్టెలు విడిచుటరు, ఇంకేమంటుందట? ప్రార్థనలో ఏకీభవించచ్చు. ఎక్కడంట? ఇంటింటా. చెప్పాలి ఆ మాట. వాక్యం చెప్పరు మీరు. ఇంటింటా. ఇంకా అపోస్తుల కార్యములో 3వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. చెప్పండి ఆ మాట. బలలో పాలు పంపులు పొందుకొంచు, రొట్టె విరిచిటి యందును, ప్రార్థనల యందును, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిటి యందును, ప్రార్థన యందును మీరు లోబడుతున్నారు. ఇప్పుడు ఎడతెగక. సపోజ్ ఈ పండక్కే నీకు చీర కొనలేదు అనుకోడు, మీ ఆయన మీద ఎంత దాడి చేస్తావు? ఓకే, ఇంట్లో ఏమీ తీసుకురాలేదు, చీర కోసం వదిలే, ఏదైనా దాడి చేస్తావు. ఇది వరకు చాలామంది చెప్తారు ఆడవాళ్ళు అర్థం కాదని. అలా చూస్తున్నారేంటి? నిజంగా అర్థం కాదు. మీకు అందరికి వందనాలు. ఆడోలే అర్థం కాదు అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు పెద్ద పెద్దోళ్ళు అలా చెప్పేశారు. ఇక్కడ స్టోరీ ఒకడే 2 వ్యక్తులుగా 2 దారులుగా ఇడిపోయినాయి. అందుకే నేను లోబడటం కోసం నేను చెప్తూ ఉన్నాను. మీరు నిజముగా లోబడితే ఎడతెగక ప్రార్థనలో ఉంటారు, ఎడతెగక వాక్యములో ఉంటారు, ఎడతెగక విశ్వాసములో ఉంటారు, బోధ యందు ఉంటారు. ఎడతెగక మీరు ఎప్పుడు కూడా రొట్టె విరిచుట యందు కానీ, ప్రార్థన యందు కానీ, ఉపవాసమందు కానీ ఎడతెగక ఉంటారు. పాస్టర్ గారు, ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన, ఈరోజు మా ఇంటికాడ ప్రార్థన చేయడానికి రండి పాస్టర్ గారు. బెనర్జీ వింటున్నారా? ప్రతిరోజు కూడా బైబిల్ చదువుతారు, ప్రతిరోజు కూడా ధ్యానంలో ఉంటారు, మోకాళ్ళ మీద ఉంటారు, విశ్వాసములో ఉంటారు. నిజంగా మీరు ఎవరైనా ప్రభువునందు నిద్రిస్తే నిజంగా పరలోక రాజ్యానికి వెళతారా? మేము వెళ్తామన్న వాళ్ళు గుండెల మీద చేసుకోండి. ఏమి లేదు మీకు. ఎడతెగక వాక్యము లేదు, ఎడతెగక ప్రార్థన లేదు, ఎడతెగక విశ్వాసము లేదు. ఆదివారం భక్తులైతే దేవుడు అంగీకరించడు. అనసూయమ్మ కోపంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది ఒక ఉపవాస ప్రార్థన లేదు, ఒక గృహ కూడిక లేదు, ఒక విజిటింగ్ లేదు, ఒక ఉపవాసం లేదు.
మీరు ఎందుకు కూడుకున్నారు చెప్పండి ఇప్పుడు? చెప్పండి రా, క్లోజ్గానే మాట్లాడుతున్నాను, కోపంగా మాట్లాడతా లేదు. చెప్పండి, మనం ఎందుకు కూడుకున్నాం? ఎందుకు? కార్యాలు జరగడానికా? హెవెన్లోకి వెళ్ళడానికా? అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికా? చెప్పండి. ఇదంతా కూడా ఏ రెంటెడ్ అని చెప్పాను నేను? రెంటెడ్, అద్దె ఇల్లు. మన సొంత గృహానికి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడికి ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలమ్మా? లోబడాలి. దేనికి లోబడాలి? ధర్మశాస్త్రానికి. ధర్మశాస్త్రం అనగా వాక్యానికి లోబడాలి కదా, వాక్యానికి లోబడాలి. మరి వాక్యానికి లోబడిన వారు మీరు చేస్తున్నారా పని? పొరపాటు ఎవరిది? దేవుడిదా, పాస్టర్ గారిదా, చర్చిదా, మీద? కొంతమంది తప్పు చేసినా ఒప్పుకోరు, చెప్పరా? తప్పు చేసినా మళ్ళీ రిపీట్ తిరిగి నీదే తప్పని వాళ్ళు భావిస్తారు. జ్ఞానం అనుకుంటారు కానీ వాళ్ళు మూర్ఖులు. ఇందాక అమ్మగారు చెప్పారు, ఏది విత్తుతావో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజున వస్తుంది బయటికి. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, లోబడలేక కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఎవరు అంటే యోనా. అవిధేయుడుగా ఉన్నాడు. 1వ అధ్యాయము అవిధేయుడు, 1వ అధ్యాయము అవిధేయుడు 5వ వచనం. 1వ అధ్యాయము 5వ వచనం. అవిధేయుడు గ్రంథం పేరు చెప్పను. అవిధేయుడు గట్టిగా ఉతికితే కానీ బట్ట ఏమవుతుంది? అవిధేయుడు 1వ అధ్యాయము 5వ వచనం. ఆవిడకి దొరికినట్టు మీకు దొరకలేదా ఏంటి? మరి దెబ్బలాడుకోలేదో చదువుకున్నదప్పుడు? నేను చదివేస్తాను అన్నారు కదా. కాబట్టి తమ తమ దేవతలకు ప్రార్థించి వాడ చునకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా వాడ దిగును భాగమునకు పోయి ఎలా నిద్రపోతున్నాడంట? గాఢ నిద్ర, గుర్ర కట్టుతున్నాడు అనమాట. అని పెడుతున్నాడు. పడుకున్నదప్పుడు గుర్ర కడుతున్నావేరా అని పడుతున్నాడు. చాలా మందికి తెలియదు, గుర్రకు పడుతున్నారు. ఓకే, మనోడు మత్తుడైపోయి ఉన్నాడు, నిద్రలో మత్తుతనం అయిపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయాడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మరి దేవుడు ఏమన్నాడు లోకసువార్తలో? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మరి ఇతనేమైపోయాడు? అవిధేయుడు, లోబడలేనివాడు, వాక్యానికి అంగీకరించలేనివాడు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన వాడు ఏమైపోయాడు అంటే నిద్రలోకి జారిపోతున్నాడు. ఓ నిద్రపోతా, దేవుని రాకడ సమీపంలో ఉంది. సమీపంలోనే కాదు, ఆల్రెడీ వచ్చేసింది. వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నీ తీర్పు నీకు కావాలి అని అనుకుంటే నిద్రపో, లోకానుసారంగా ఉండు, లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించు, సుఖముతో కూడిన అనుభవాలు నువ్వు చేయి. ధనవంతుడిలాగా ఆడు చనిపోయి ఎక్కడికి పోయాడు? నరకానికి పోయాడు. ధనవంతుడిలాగా ఇష్టం వచ్చినట్టుగా ఉండు. లాజరులాగా నువ్వు భక్తిపరుగా నువ్వు ఉండక్కర్లే. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ చూసినట్లయితే నిద్రపోతూ ఉన్నాడు. ఎవరు? యోనా. మరి ఏ విషయంలో నిద్రపోతున్నావో నాకు తెలియదు, కానీ చర్చి విషయంలో ఆదివారం వచ్చేసరికి, పునరుద్ధాన దినం వచ్చేసరికి కొద్దిసేపు పడుకుందాములే సోమరి, ఎందాక నిద్రపోదువు. సోమరి, ఇవాళ ఆదివారం కదా, ఎప్పుడైనా సరే పాస్టర్ గారు యాక్సెప్ట్ చేస్తాడు. మనం వెళ్ళాకే ఆరాధన, మనం వెళ్ళాకే పాటలు, మనం వెళ్ళాకే స్తుతి, మనం వెళ్ళాకే వాక్యం. ఎవరికి రాకపోతే, మనం వెళ్ళకపోతే పాస్టర్ గారు పెద్ద ఏమన్నా ఆ ప్రసంగాలు చేసేస్తాడేంటి? పర్వాలేదులే, మనం వెళితేనే చర్చ్
ఉండొచ్చు అక్కడ, మనం లేకపోతే ఎవడికి చెప్తాడు? అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రానికి లోబడలేని వారు. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు నిలబడి చార్లీస్, నువ్వు వాక్యం బోధించు, పాటలు పాడు, ప్రార్థన చేయి, ఆరాధన చేయి. ఎవరి కోసం? ఇద్దరు ఖైదీల కోసం, ఇద్దరు దొంగతనం కోసం, దొంగతనానికి వచ్చి పట్టుబడిపోయిన వారి కోసం. మనుషులకి పట్టుబడలేదు, దేవుని దృష్టికి వాళ్ళు పట్టుబడ్డారు. పట్టుకున్నాడు దేవుడు, వారికి మారు మనసు పొందింది. ఇద్దరు దొంగలు పాస్టర్ గారులుగా తయారయ్యారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నేను వాక్యంలోనికి వెళ్తున్నాను, నువ్వు నిజంగా మారు మనసు పొందితే, బలలో పాలు పంపులు పొందుకుంటే, రక్తములో ఆయన రక్తము త్రాగితే, ఆయన శరీరము తింటే, వీళ్ళిద్దరూ మారి సువార్తను ఎలాగైతే వెదజల్లుతూ ఉన్నారో, ధర్మశాస్త్రానికి లోబడిన ప్రతి వ్యక్తి కూడా సువార్తకు అనేక మందికి సువార్త చేసి ప్రభు సన్నిధికి నడిపిస్తారు. ఆమేన్ అన్న వారికి ఆ సువార్త అనుభవం కలుగును గాక. ఆమేన్. సువార్త చేయలేకపోతే నువ్వు మారు మనసు పొందలేదు, నీ మనసు మారలేదు, నీ బుద్ధి మారలేదు. చర్చికి వెళ్ళిపోయాం, వచ్చాం, ఇది కాదు, ఇది కాదు, ఇది కాన్సెప్టే కాదు. దేవుడికి ఆయన ఒక్కడే 12 మందిని మార్చాడు, వాళ్ళ బ్రతుకులే మారిపోని. ఆ 12 మందిలో ఒక్కడు లెస్ అయిపోతే, డబ్బుకు లోబడిపోతే, 12వ వాడిని నతనేలుగా మార్చబడి, యాహానుగా మార్చబడి, సో 12 మందిని శిష్యులుగా తయారు చేసి 12 మందిని తలకో 2 చోట్లకు పంపించాడు. ప్రపంచమంతా కూడా సువార్త వెదజల్లింది. మన దేశానికి తోమా వచ్చి సువార్త వెదజల్లాడు. ఆయన ఒక్కడే వచ్చాడు, ఈ ఇండియా అంతా కూడా అనేకమైన సంఘాలు కట్టడం జరిగినాయి. నీవు రక్షించబడిపోతే నీ ఇంట్లో సరిపోదు. సరిపోయాను కదా, నేను రక్షించబడ్డాను కదా, నేను మారు మనసు పొందాను కదా, నేను పాపములో కడగబడ్డాను కదా, ఓకే, బాగానే ఉంది. మరి నీ ఇంటి వారు రక్షించబడాలి, నీ బంధువులు రక్షించబడాలి, నీ వీధుల వాళ్ళు రక్షించబడాలి, నీ గ్రామము రక్షించబడాలి. ఏది? ఎంతమందికి సువార్త చేస్తున్నావు? ఎక్కడి నుంచో యెరూషలేము నుండి వచ్చి, తోమా వచ్చి, ఇండియా ప్రాంతం వచ్చి, ప్రయాసపడి వచ్చి, భార్యని పిల్లల్ని వదిలిపెట్టుకొని, సాక్రిఫైస్ చేసి, త్యాగం చేసి దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు. ఆయన పేరు జీవగ్రంథంలో లిఖించబడ్డాదే.